ఆఖరికి మనం క్లోజ్ చేసుకునే సందర్భంలో మీడియా ఏమైందంటే ఆఖరికి వాళ్ళ స్వప్రయోజనాల కోసము దేశం ముక్కలైన దేశ వ్యతిరేక శక్తులకు కూడా వాళ్ళకు కూడా మద్దతు తెలిపే స్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో ఉంది అది. అవును, దేశ వ్యతిరేక శక్తులు అంటే గతంలో కమ్యూనిజం చేతుల్లో దేశం కానీ పత్రికలు ఉన్నప్పుడు మన చిన్నప్పుడు కూడా మనం వింటుంటుంది. చైనాలు జలుబు చేస్తే ఇక్కడ చైనాలో వర్షం పడితే ఇక్కడ కమ్యూనిస్టులకు జలుబు చేస్తుంది. కమ్యూనిస్టులకు జలుబు చేస్తే పత్రికలకు జ్వరం పుట్టుకుంటుంది అని అట్లా ఉండే. అది మొదటి నుంచి ఉంది. ఈరోజు కూడా ఈ మార్కెట్ శక్తులు మాఫియా మీరందరూ మాఫియా అంటే అది బీబీసీ మీద కూడా పనిచేయచ్చు, ఎలాన్ మస్క్ మీద పనిచేయచ్చు, లేకపోతే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఓకే అదే అయిపోయింది, అమెరికా మీడియా మీద పనిచేస్తుంది, కరోనా వచ్చినప్పుడు పనిచేసింది, మళ్ళీ వ్యాక్సిన్ బాగా పనిచేయలేదు, రకరకాలు ఉంటుంది. దాన్ని విశ్లేషించాలంటే అందుకే అంటున్నా మీడియా మాఫియా చేతుల్లో పోతుందా? మాఫియా అంటే ఏంటంటే మాఫియా చేతిలో పోతుందండి. మీడియా అనేది పెట్టుబడిదారుల నుంచి బడా పెట్టుబడిదారు నుంచి రాజకీయ పక్షం అన్ని అందరూ కలిసి పెట్టుబడిదారు అందరూ కలిసినప్పుడు మీడియా నాకు వివరణ ఏమనుకోండి, మీడియా నథింగ్ బట్ మాఫియా వైపు అడుగులు వేస్తున్నది. అడుగులు అనేది మాఫియా అనేది నేను ఆ వ్యవస్థీకృత నేరాలు ముంబై డాన్ వాళ్ళు కానీ కాదు, దుబాయ్ డాన్ వీళ్ళు కాదు, ఇది కూడా డాన్గా మారుతాడు. అటువంటి మారే పరిస్థితి నుంచి ఈ సమతుల్యత సాధించాలి. ఆ బ్రేక్ రావడానికి సామాజిక మాధ్యమాలు ఇప్పుడు సాధారణంగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రధాన పత్రికలు ప్రధాన సమర్థులు ఉన్నాయని అధికార పార్టీలకు రాజకీయ పార్టీలకు సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు నేను చాలా సంతోషించదగ్గ పరిణామం. లేకపోతే దాంట్లో సున్నితమైన వ్యక్తులు సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులోకి వచ్చినా సోషల్ మీడియా ప్రజల సాధారణంగా మారిపోయింది. సివిక్ రిపోర్టర్ పౌర సమాజమే తమ బాధలను తమ దృశ్యాలను అక్కడ ఉన్న పరిస్థితిని సమాచారం పంచే పరిస్థితి వచ్చింది. దాంట్లో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ దృశ్యం అబద్ధం చెప్పదు. దృశ్యం 2 సినిమా హైలైట్ అయిందో సామాజిక మాధ్యమాలు కూడా హైలైట్ అయింది. ఆ దృశ్యం ద్వారా మనం ఈరోజు వాస్తవాలను తీసుకురాగలుగుతున్నాం. ఈరోజు మాఫియా మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు పరిస్థితి ఎట్లయిందంటే ఒకప్పుడు ప్రింట్ మీడియాను అనుకరించి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చే వార్తా కథనాల ఆధారంగా ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోరీలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో తీసుకొని ప్రింట్ మీడియా రాసే పరిస్థితి అంటే బద్ధకం వచ్చేసింది. ఆ ఎలక్ట్రానిక్ మీడియాపై తర్వాత సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ సోషల్ మీడియా వాట్సాప్ అని పౌరులు రిపోర్ట్ ఇచ్చేది చూసి ప్రయాసం. ఒకటి 5 ఏళ్ల కింద కోనప్ప ఎమ్మెల్యే ఒక వాళ్ళ తమ్ముడు మన ఆదిలాబాద్ అడవుల్లో ఫారెస్ట్ ఆఫీసర్ దాడి చేశాడు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ రోజు కనుక ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో బంధించకుంటే ఆ బంధించిన దృశ్యం అది ఢిల్లీకి చేరకపోతే ఇక్కడనే మెయిన్ స్ట్రీమ్ మొత్తం తొక్కి పడేస్తుంది. అది ఇంత సంచలనం. ఒక వీడియో ఒక సెల్ ఫోన్లో ఒక అధికారి ఒక ఉద్యోగి ధైర్యం చేసేసి అదే అన్ని పత్రికలు ఖచ్చితంగా రాయాల్సి వచ్చింది. ఆ రోజు నేను నమస్తే తెలంగాణ పత్రికలు ఉన్నా స్పెషల్ కరెస్పాండెంట్, కానీ రాయకపోతుంటే అదే కనుక మొబైల్ రాకపోతే నాకు రాసే ఆస్కారం లేకుంటుండే. దుర్మార్గం దాచికని బయట పెట్టింది ఒక మొబైల్ వచ్చిన దృశ్యం. ఆ రోజు పార్లమెంట్ సమావేశం అవుతుంది, అక్కడ జవదేకర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అప్పుడు 10 గంటల లోపల రిజల్ట్ వచ్చింది. పట్టుకోండి తెచ్చుకోండి అని. అప్పుడున్న గవర్నమెంట్ ఇది సబ్సిడైజ్ చేయడానికి అసెప్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం నుంచి ఈరోజు అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ జెడ్పీటీసీ మెంబర్ జెడ్పీ చైర్మన్ అంత దుర్మార్గంగా ఒక లేడీ ఆఫీసర్ కూడా కొడితే అడవి సంపదను రక్షించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం తలలు నరికేసి ఇప్పుడు. కానీ బీఎస్సీ మీడియా తల నరికినా కూడా ఆ టీవీ శాఖ అధికారులది ఏ రోజు ఈ దాష్టికం ఇంత దాష్టికం నడుస్తుంది, అడవులు కబ్జా అవుతుంది, పర్యావరణం నష్టమవుతుంది, ప్రజలు ఒప్పుకోతున్నారు. ఎక్కడ రాజకీయ పార్టీల వార్తలే దుర్మార్గం.
మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా కొట్టుకపోవడానికి కారణం, కొట్టుకపోవాలని ఆశించడానికి కారణం అదే. రాజకీయ పార్టీలకు, అధికార పార్టీ వార్తలకు 70-80% వాళ్ళు ఇస్తారు. ద పొలిటికల్ ఓరియంటెడ్ రిపోర్టింగ్ ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళకి ఈరోజు వర్షాలు పడతలేవు, వాతావరణ మార్పులు ఏమొస్తున్నాయి, పర్యావరణం ఎంత నష్టం వస్తుంది, మనకు హైదరాబాద్లో జరుగుతున్న పర్యావరణ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎన్ని మార్పులు వస్తున్నాయి, అది తక్కువ. కేవలం పొలిటికల్ ఓరియంటింగ్ రిపోర్ట్. గతంలో నక్సలైట్లు పొలిటికల్ ఇప్పటికి కూడా ఇంత మారింది, వ్యవస్థ ఇంత మారింది. ఏ రోజు కూడా ఒక కామన్ మ్యాన్ సెంట్రిక్ గా వార్తలు వస్తున్నాను నేను. మనం కూడా చెప్పుకుంటాం, మన సోషల్ మీడియాలో కూడా చాలా మారాలి, మీరంటూ కూడా నిజమే మారాలి. ఈ పరిస్థితులు సోషల్ గా వస్తున్న మార్పులు, పర్యావరణం వస్తున్న మార్పులు ప్రమాదం ముందు చెప్పాలి జనాలకు, కానీ అది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మర్చిపోయింది. దుర్మార్గంగా వాడు ఇంతసేపు ఈ బ్యానర్ రాస్తే ఎంత ప్రయోజనం నాకు, ఎంత. ఈరోజు ఒక బ్యానర్ వార్త, ఫస్ట్ ఫ్రంట్ లైన్ వార్త మాస్టర్ హెడ్ కింద ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కింద ఇచ్చేవాళ్ళు, బ్యానర్ మాత్రం ప్రజా ప్రయోజనాలకు 5 కాలం వార్తలు ఇస్తుండే. ఇప్పుడు నీవు ఆ వార్తలు వెతుక్కోవడానికే 5 పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చెప్తే ఒక మాస్టర్ హెడ్ అది కనబడుతుంది. ఇంత దుర్మార్గం తీసుకొచ్చాక మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎందుకు జనాలు ఆదరించాలి, ఎందుకు జర్నలిస్ట్ ఇట్లా మనల్ని వారిస్తారు? జర్నలిస్టులలో ఒక శక్తులు ఎదిగినోళ్ళు, ఒక వ్యవస్థను శాసించిన వాళ్ళు మాత్రమే ఒక మాఫియా వారి పడుగు తీస్తారు. కానీ జర్నలిస్టులు చాలా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈరోజు వాయిస్ వినిపించగలుగుతున్నారు. సోషల్ మీడియాను మనం ఒక కొంత సాధనంగా మారింది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాఫియా వైపు అడుగులు తీస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వార్త ఏదో వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ వార్త వెనుక ఏ ప్రయోజనం దాగి ఉంది. ఇవి నిన్న మొన్నగాక ఒక ప్యాలెస్ కట్టిండు ఆయన ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి తెగని ఆడాలి, ఎవరి సొమ్ము అది. తర్వాత ప్రగతి భవన్ కట్టిండు, నువ్వు సెక్రటరీ కూర్చిన సెక్రటరీ కట్టి పరిస్థితి ప్రగతి భవన్ అంత పెద్ద విశాలమైన భవనాలు ఎందుకు అని అడిగినాయి ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఎవరు అడిగారు? సోషల్ మీడియాలో దారిన వైపు ప్రశ్నిస్తుందంటే, దారిన వైపు ప్రశ్నిస్తేనే కదా ఇవాళ మొత్తం లక్షల వ్యూస్ వస్తున్నాయి, యూట్యూబ్లన్నీ సక్సెస్ అయినాయి. సోషల్ మీడియా దాచికాలను బయట పెట్టింది. ఈరోజు డిక్టేటర్లు మేము మాకు ఎదురు లేదన్న అనుకున్న వాళ్ళతో పతనం కావాల్సిన పరిస్థితి వచ్చింది సామాజిక మాధ్యమం. ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు, ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటున్నారు. కానీ పరిపాలకులు తెలుసుకోలేకపోతున్నారు. మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా యుద్ధం వార్తలు వస్తే అయిపోతుంది, సిద్ధం వార్తలు వస్తే అయిపోతుంది, ఇంకా భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమలో నుంచే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మేలుకొల్పు, తెలంగాణ దాంట్లో అనూహ్య ఫలితాలు. తెలంగాణ పరిపాలకులు, ఈ పరిపాలకులు చాలా బలమైన అనుకుంటే వాళ్ళు ఎక్కడ పోతారు? చిన్న లాజిక్ మర్చిపోయారు. అప్పట్లో కూడా ఎన్టీ రామారావు ఈనాడు అంత పెద్ద సంస్థలు చేసినా కూడా అప్పుడు కూడా మీడియాను కొనుక్కొని మాకు తిరుగులేదు, డిజిటల్ మీడియా ఎంత, సతీష్ ఎంత, వాళ్ళ తీర్మానం ఎంత, చార్మార్ ఎంత అన్నోళ్ళు మేము కూడా ఆ మీడియాలు పెట్టుకుంటే మేము కూడా బాగుపడేవాళ్ళం అని బహిరంగంగా నిర్లజ్జంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాను లేకపోతే మీడియాను ఎట్లా నమ్ముకున్నారు మీరు? ఇప్పటికి మొన్న చూసినాం కదా లేటెస్ట్ కొన్ని టీవీలు అయితే అసలు మొత్తం ఏకపక్షంగానే మెయిన్ స్ట్రీమ్, వేరే పక్షమే లేదు. వేరే టీవీలు కూడా ఎల్లో గ్రీన్ మీడియా అన్ని రంగులు ఉన్నాయి, కానీ మొత్తం ఒక ఏకపక్షం, 2 అటు 2 ఇటు. ఈ పత్రిక నన్ను చేయలే వాళ్ళు, ఎక్కడ ఏది మూలం ఏందో తెలుసుకుంటున్నారు. ఎందుకు ఎవరిక్కడ ఏ వార్తల ప్రయోజనం వెనుక, ఏ వార్త వెనుక ఏ ప్రయోజనం, ఎవరి ప్రయోజనం, ఏ సెన్సేషనల్ న్యూస్ వెనుక స్కిల్ స్కామ్స్ చేసినప్పుడు ఒక 2 టీవీలు అయితే మేమే ఇన్వెస్టిగేషన్ చేసినాం. జగన్ లేదు, ముఖ్యమంత్రి లేడు, అక్కడ చీఫ్ సెక్రటరీ లేరు, ఇన్వెస్టిగేషన్ సిట్ కూడా లేదు, మేమే ఇన్వెస్టిగేషన్ చేసినారు. సిటీ రిపోర్ట్ అంతా వాళ్ళు బయటపెట్టింది. ఇప్పుడు కేసీఆర్ మీడియా అయితే మొత్తం మేమే ఇన్వెస్టిగేట్ చేసినామంటే వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు వేయాలి. ఎక్కడైనా అకార్డింగ్ టు సోర్సెస్, లేకపోతే ఈ సోర్స్లో ఇట్లా అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం, ఫ్యాక్ట్ చెకింగ్, కొంతవరకు వాళ్ళకి అధికార పార్టీకి నువ్వు అమ్ముడు పోవచ్చు, ఆ ప్రయోజనాలు కాపాడడానికి నీకు యాజమాన్యం ఒత్తిడి ఉండొచ్చు. కానీ జర్నలిస్ట్ దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు
ఒక సున్నితమైన రేఖలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ సున్నితమైన రేఖల మధ్యలో మనం జర్నలిజం ఉండాలి, మన పత్రికలు ఉండాలి అని యాజమాన్యాలు టీవీలు ఉండాలని గుర్తించాలి. యాజమాన్యాలు కొట్టుకోపోయే పరిస్థితి ఇప్పుడు. ఏ యాజమాన్యాలు కాపాడి వందల కోట్ల ప్రయోజనాలను ప్రాజెక్టులు తీసుకొని ఈరోజు ఏకపక్షంగా రాస్తారు. ఏ పాలకులను వాళ్ళు కాపాడగలిగింది కదా ప్రజలను? ఆ రోజు మనం ఎన్టీ రామారావును ఎవరు అడుకోగలిగింది ఆయన అధికారం రాకుండా? ప్రజలు ఆ రోజు పత్రికలు ఒక సాధనం, ప్రధాన సాధనం. అవి ఇప్పుడు సాధనం కావు, అంతే. ఒక మీడియా, ఒక వేదిక మాత్రమే. ఈరోజు సామాజికంగా మాధ్యమాలు వచ్చినాయి, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. చేతులు సెల్ ఫోన్ దృశ్యం చెప్తుంది. మీరు ఎన్న అబద్ధం చెప్పినా ఆ దృశ్యం అయితే చెప్తుంది. ఆ దృశ్యం మాత్రం, ఆ దృశ్యమే ఈరోజు పాలకుల పాలిట, మాఫియాల పాలిట శాపం అవుతుంది. ఆ సాధనమే, ఆ ప్రజల సాధనంగా మారిన సోషల్ మీడియా ఈరోజు ఒక పరాకాష్ఠ చేరిన మెయిన్ స్ట్రీమ్ రాష్ట్రీయాలను కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలను కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్స్ ఎప్పుడు వస్తుంటాయి. ఈ పాలకులు ఎట్లయితే ఏకపక్షంగా పోయి ఎట్లా పతనమైందో అట్లా మెయిన్ స్ట్రీమ్ కూడా ఏకపక్షంగా పోయి పతనం కావడం, మీడియా చేతుల్లోకి పోయి విలవిలలాడడం, అదే మళ్ళీ ప్రజల చేతుల్లోకి మళ్ళీ ప్రజల పక్షం రాక తప్పదు. ఈ బ్యాలెన్స్ వార్తలు రాక తప్పదు. వాళ్ళు మళ్ళీ సాధించాలంటే వాళ్ళు మాఫియా చేతిలోకి వెళ్తున్న వాళ్ళు మళ్ళీ ప్రజల చేతికి రావాల్సింది. ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలు ఉన్నాయి, మీ చేతిలో లేవు. అక్షరం అనేది ఆయుధం అయితే ప్రతి అక్షరం వారు రాసే ఆయుధంగా మారింది. ఆ రోజు యాజమాన్యాల అక్షరం ప్రజల ఆయుధం అనుకో, ప్రజల చేతిలో అక్షరం ఉంది, ప్రజల చేతిలో దృశ్యం ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీలాంటి జర్నలిస్టు కూడా, యాజమాన్యాలు కూడా ఎవరు మర్చిపోవద్దు. ఇది ఒక గుణపాఠం. ఈ రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీలు, లేకపోతే ఈరోజు వచ్చిన వార్తలు కానీ మాఫియా ఎదుగుతున్నారు, వందల కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నిలిచేవి కావు. లాస్ట్కు వాస్తవాలే మళ్ళా ఊగియాలు వస్తాయో మళ్ళీ వాస్తవాలే వస్తాయి. ఇప్పుడు పాలకులు కూడా తెలుసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పతనావస్థ నుంచి అటు వాళ్ళు తెలుసుకోవాలి, పతనమైన తెలుసుకోవాలి, పతనావస్థ నుంచి మళ్ళీ ఉత్తానానికి వచ్చిన కూడా తెలుసుకోవాలి. ఇది సంక్షిప్తంగా నేను చెప్పేది. థ్యాంక్ యూ మధు గారు. మీడియాకి సంబంధించినంత వరకు అటు ప్రింట్ మీడియా నుంచి మొదటి నుంచి ఇప్పటి వరకు, స్వాతంత్రోద్యమం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీడియాలు ఏ విధంగా అయితే ఒకరికి కొమ్ము కాస్తున్నాయో, ఎవరికి పక్షపాతం వహిస్తున్నాయో, ప్రజల పక్షం ఉన్నాయా లేవా, మీడియా మాఫియాగా ఎదిగేటువంటి క్రమంలో ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటును ఫేస్ చేయడానికి మీడియా సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది.